వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యాపిల్ మొబైల్స్ ప్రొడక్ట్స్ ఇప్పుడు భారత్లో అందరూ చాలా ఇష్టంగా కొనుక్కొని వాడుతున్నారు. యాపిల్ అనే బ్రాండ్ కి చాలా దగ్గరయ్యారు అని చెప్పాలి. అయితే తక్కువ తయారీ ఖర్చు ఉండటం వల్ల ఐఫోన్స్ ను గతంలో ఎక్కువగా చైనాలో తయారయ్యేవి. ట్రంప్ వచ్చాక చైనాపై అధిక సుంకాలను ప్రకటించారు. ట్రంప్ సుంకాల వల్ల ఎటు పోలేని పరిస్థితుల్లో యాపిల్ తన ఉత్పత్తిని భారత్కు మార్చాలని యోచించింది. అయితే భారత్లో ఐఫోన్లను తయారు చేయవద్దని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. యాపిల్ ఐఫోన్లను భారత్లో తయారు చేయటం తనకు ఇష్టం లేదని, అత్యంత టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ ఒకటని టిమ్ కుక్కు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. టిమ్ కుక్ తో తాను బాగానే వ్యవహరిస్తున్నానని, ఇన్నేళ్లు చైనాలో ఐఫోన్లు తయారు చేసినా సహించామని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు ఆయన ఐఫోన్లను భారత్ వ్యాప్తంగా తయారు చేయాలని యోచిస్తున్నారని చెప్పారు. భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటన్న ట్రంప్ అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని యాపిల్ సీఈఓతో అన్నట్లు వివరించారు. భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ దేశం తనను తాను చూసుకోగలదని టీంతో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. తన వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు యుఎస్లో $500 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ యాపిల్పై ఒత్తిడి చేస్తున్నారు. ట్రంప్ తన చర్యల వల్ల అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నాకు చేరుస్తామని భారత్ తనకు చెప్పిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు భారత్ అలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఆపరేషన్ సింధు తర్వాత కూడా ట్రంప్ ఇలాగే అవగాహన రహిత్య వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో నివారించినట్లు తెలిపారు. అయితే వాణిజ్యం ప్రస్తావనే తమ మధ్య రాలేదని భారత్ అధికారికంగా ప్రకటించింది.